దేవుడు ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు నరావతారిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నరావతారిగా ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఉన్నాడు అనడానికి రుజువు ఉంది. ఈ లోకంలో నీకు కనిపించేదంతా కూడా ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందే కానీ ప్రతీది కూడా ఆయన సృష్టి అని నేను ఒప్పుకోవాలి. ఆయన ఉన్నాడు కాబట్టే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, అవతరించాడు. ఆయన ఉన్నాడు అని యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం గమనిద్దాం. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడినైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే. నేను మాయా స్వరూపైనట్టుగా నేను మాట్లాడలేదు. యాకోబు సంతానానికి నేను దర్శనమిచ్చాను. నేను మాయా స్వరూపిని కాదు. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడని చెప్తూ అంటాడు, నేను మాయా స్వరూపిని కాదు, నన్ను వెదకండి, నేను నీకు కనిపించును అనలే. నేను ఉన్నాను కాబట్టే ఈ లోకానికి నరావతారిగా రావడానికి ఇష్టపడుతున్నాను అని అన్నాడు. ఎందుకనంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయనను మనము తెలుసుకోలేకపోతున్నాం. అందుకోసమని దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం మాట మాట్లాడుతున్నాడో మనము చూద్దాం. ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ కార్యం నిమిత్తం మన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అన్నమాట ఒకసారి చూసే ముందు మరొక మాట మనం చదువుదాం. కీర్తన భాగం 90వ కీర్తన 2వ వచనాన్ని మనం గమనిద్దాం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ఆయన పర్వతాలు పుట్టింపక మునుపు, భూమిని కలగజేయక మునుపు ఆయన యుగయుగాలు దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఇవన్నీ సృష్టించిన తర్వాత మనల్ని సృజించాడు దేవాది దేవుడు. అయినా ఈ సృష్టికర్త అనే దేవాది దేవుడిని నువ్వు గమనించడం లేదు. అందుకని ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయన మరొక మాట అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగుగా ఆ జీవము ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. మానవులు వెతుకుతున్నారు. చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, సమస్తం దగ్గర ఎదుగుతున్నారు. ఆఖరికి విగ్రహాలను చేసుకుని వారికి ఇష్టమైన రీతిలో, వారికి ఇష్టమైన రూపాలలో దేవాది దేవుడు ఇలాగుంటాడా అలాగుంటాడని ఈ విగ్రహాలలో వెతుకుతున్నారు. ఒక మాట చెప్పనా, దేవుడు సజీవుడు, ఆయనకి విగ్రహం అక్కర్లేదా? ఎప్పుడు విగ్రహం చేస్తామంటే, మా నాన్న మా అమ్మగారు చనిపోయారు, వారి జ్ఞాపకార్థంగా నేను ఏం చేస్తానంటే విగ్రహం తయారు చేస్తాను. ఎందుకనంటే వాళ్ళకి ఇదిగో ఇలాగుంటారని చెప్పడానికి. నా దేవాది దేవునికి రూపం లేదు. ఆ రూపం లేని ఆయనకి రూపం పెట్టి ఇదిగో నా దేవుడు ఇలాగుంటాడని చెప్పడానికి ఎవరు చూశారు దేవుడిని? ఎవరూ చూడలేదు కదా. చూడలేని నా దేవాది దేవుడు నేను నిన్ను ప్రేమించడానికి లోకానికి వచ్చానని మానవ ఆకారంలో, మానవ స్వరూపంలో ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నదాన్ని మనం గమనించాలని మనం చేస్తున్నాను. మరొక మాట అంటాడు ఆయన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు. చూద్దాం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. వర్తమానము
భూతకాలము భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారియగు దేవుడునగు ఈ ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన చెబుతున్నాడు, నేను అప్పుడున్నాను, ఇప్పుడున్నాను, ఎల్లకాలం ఉంటాను, రేపు కూడా ఉంటాను. మానవుడు ఎవడు కూడా అలాగ ఉండలేడు, మనిషి ఎవడు ఉండలేడు. అప్పుడున్నాడు మా నాన్నగారు, ఇప్పుడు లేడు, రేపు ఉండడు. ఆయన అంటున్నాడు, భూతకాలంలో ఉన్నాను, భవిష్యత్ కాలంలో ఉంటాను, వర్తకాలంలో కూడా నేను ఉంటాను. అల్ఫాయు ఒమేగాయు నేనే, మొదటివాడు నేనే, నాకు ఆది లేదు, నాకు అంతము కూడా లేదు. ఫలానా సంవత్సరం నేను పుట్టానంటే నాకు ఒక ఆది ఉంది, ఫలానా సంవత్సరంలో నేను చనిపోయానంటే అంతం ఉంది నాకు. ఆయనకి ఆది లేదండి. ఆది అని ఎప్పుడు చెప్తాము? నేను ఫలానా ఆ రోజు నేను పుట్టానంటే అప్పటి నుంచి నేను ఉనికిలో ఉన్నాను. దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు, ఆయనకి ఆది అనేది లేనే లేదు, అంతం అనేది లేనే లేదు. అట్టి దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అన్నమాటే కదా మనము ఈరోజు నేర్చుకునేది. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. కన్యక గర్భవతి, కుమారుడి కంటది, ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అంటే ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడట. అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. ఎవరు రక్షించలేరండి. మానవులకు పాపాలని పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం ఏం చేయాలనంటే పాపము పరిహరించే దేవాది దేవునికి నిత్యము మనము ప్రార్థన చేయాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి. ఎందుకనంటే కనిపించని దేవుడు కాబట్టి ఏవేవో ఎవరికెవరికో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. సృష్టిలో ఉన్నదంతా కూడా చిన్న రాయి పెట్టి చెట్టు దగ్గర చిన్న రాయి పెడతారు, దానికి పసుపు రాస్తారు, దానికి ఆకారం ఉండదు, దానికి ఏం అక్కర్లేదు. మనిషి ఏంటంటే భయపడిపోతాడు అక్కడికి వెళ్ళి, అమ్మో దేవుడై ఉంటాడేమో అని. చెట్టు, ఇదిగో దేవుడు, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే అది దేవుడు అంటారండి, దేవుడు అనుకుంటారు. పుట్ట దేవుడు, పాము దేవుడు, సమస్తము దేవుడే. ఎందుకంటే దేవుడు అంతటా ఉంటాడు కాబట్టి, అంతటా వ్యాపించుంటాడు. మంచిది, దేవుడు అంతటా వ్యాపించుంటాడు. కానీ అన్నింటిలో ఉన్న దేవాది దేవుడు దేవుడే కానీ నాలో ఉన్న దేవుడు కానీ నేను దేవుడిని కాదు. సృష్టిలో దేవాది దేవుడు ఉన్నాడు కానీ సృష్టి దేవుడు కాదు. చెట్టులో దేవుడు ఉన్నాడు అందాం, చెట్టు దేవుడు కాదు. అంతటా దేవుడు ఉన్నాడు కదా అని అంతటా అన్నీ కూడా దేవుడు కాదు. దేవుడే, సృష్టి దేవుడు కాదు. దేవుడు సృష్టించిన సృష్టి అది. దేవుడు ఆయనను మనము ఆరాధన చెయ్యాలి. ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే మన పాపములని ఆయనే మనల్ని మన పాపాలను పరిహరించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడని మనం చేస్తున్నాం. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. యోహాను రాసిన పత్రిక లేకపోతే సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలనే మోసుకుపోవడానికి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. గొర్రెపిల్ల ఆయన యేసయ్య. మన పాపాలని, లోక పాపాలని, నా పాపాన్నే కాదు లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలని ఆయన మోసుకుపోవాలని వచ్చాడంట. యెషయా గ్రంథం 43:25. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఎవరు తీసేయాలి ఈ పాపాలు? అందుకనే అంటున్నాడు, ఆమె ఒక కుమారుని కనను, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. దేవాది దేవుడు అంటున్నాడు, ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపాలను మోసుకుపోవడానికి, లోక పాపాలను మోసుకుపోవడానికి. అందుకనే ఆయన అంటున్నాడు, నేను మోసుకుపోవడానికి మీ పాపాలని నా మీద వెయ్యండి,
మీ పాపాలని నా మీద వేస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే దేవాది దేవుడు ఆ మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలను ఆయన మోసుకుపోవడానికి. అందుకనే అంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు నేను తుడిచేస్తాను, దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను. 103వ కీర్తన భాగంలో 12వ వచనం ఉన్న భాగాన్ని చదువుదాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మానవుడు అన్నీ కోరుకుంటున్నాడు, అన్నీ కావాలని కోరుకుంటున్నాడు. పుణ్యము పుణ్యము పుణ్యం అంటున్నాడు. పాపం సంగతి ఏంటో ఆలోచించటం లేదో. బైబిల్లో పాపం కోసం చెప్తారు, మిగతా గ్రంథాలన్నీ కూడా పుణ్యము పుణ్యము పుణ్యము. పుణ్యం సరే, నీ పుణ్యము ఒకవైపు, నీ పాపాలు ఒకవైపు వేస్తే పుణ్యాలన్నీ తేలిపోతాయి, పాపాలన్నీ కిందకి బరువైపోతాయి. అసలు పాపము లేని మానవుడు ఎవడున్నాడు చెప్పండి? ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వ్యభిచారం చేయబడిన ఒక స్త్రీని తీసుకొస్తారు, పట్టబడిన స్త్రీని బోధకుడి దగ్గర తీసుకొస్తారు. యేసయ్య దగ్గరికి, బోధకుడా, మన ధర్మశాస్త్ర ప్రకారము మోసే రాయించి ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఇదిగో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేమంటావో చెప్పు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఎంత బాగా చెప్పాడంటే, మీలో పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు కాదు, పాపము లేనివాడు రాయి వేయండి అని అంటాడు. ఎవరు కూడా రాయి వేయరు, ఎవరిలో లేదండి పాపం, పాపము లేనివాడు. సరే, యేసుక్రీస్తు ప్రభు కనులెత్తి, అమ్మా నీ మీద ఎవరు రాయి వేయలేదా? లేదు. అయితే నేను వేయను. ఒక ఆయన చెప్తాడు, పాపము లేనివాడు అంటలేదు, పాపము చెయ్యనివాడు అని అంటున్నాడు. పాపము చెయ్యనివాడు యేసయ్య అన్నాడట రాయి వేయమని. ఇప్పుడు నేను వేయనంటే నేను కూడా పాపం చేసిన వాడిని కదా అని అంటున్నాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. నీకోసం నా కోసము మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో సమస్త పాపాలని ఆయన మోసుకుపోవడానికి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మీకు ఆ గ్రంథంలో 7వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. సముద్రపు అగాధంలో పడవేస్తున్నాడు. సముద్రంలో ఎంతో ధన సంపద ఉన్నది, దాన్ని తీయలేక అలాగే వదిలేస్తున్నాం. మన పాపాలను ఎక్కడ వేస్తున్నాడంటే, మరి ఎవ్వరు కూడా చూడలేని సముద్రపు అగాధంలో వేస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని మనం చేస్తున్నాను. అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఎందుకంటే ఆయన మన పాపాలని ఆయన మోసుకుని సిలువలో మరణించడానికి వచ్చాడు. సిలువలో మరణించడానికి వచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ పాపాలు పక్కన పెడతారు, లోకంలో ఏది కావాలో అదంతా ఇవ్వడమే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అనుకుంటారు. కాదండి, కాదు. అంతా కలిసి వచ్చేయాలి ఈ లోకంలో. విజయలక్ష్మి గారని ఆవిడ, మరి చౌదరి ఆవిడ, మేము పక్కన కూర్చున్నాం జాబ్ చేసేటప్పుడు. ఆవిడ మాట్లాడుతుంటే నేను వింటున్నాను ఫోన్లో, మేడం గారు మీకు ఈ జాతి రత్నము ఇది కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఉంగరంలో మీకు ఎలా కలిసి వస్తుందో అంత కలిసి వస్తుందంటే, నిజమేనా? నేను ఆ ఉంగరం పెట్టుకుంటే కలిసి వస్తుందా? ఉంగరం పెట్టుకుంటే ఏమొస్తుందండి, అది రాయి. ఆ రత్నాలు దేవాది దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భూమిలో ఉంచాడు. ఇంకో విషయం తెలుసా? కాలిపోయిన చెట్ల యొక్క బొగ్గు నేలలో ఆ బొగ్గు ఉంటే ఆ బొగ్గే ఈ చక్కని రాయిగా మారుతుంది. అది నువ్వు సృష్టించింది కాదు,
దేవాది దేవుడు కలగజేసింది. ఆ కలగజేసిన ఆ రాయి పెట్టుకుంటే నీకు కలిసి వచ్చేదేముంది? మానవులు ఎప్పుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏం కలిసి వస్తుందా, ఏం చేస్తే, ఈ పూజ చేస్తే ఇది కలిసి వస్తుంది, ఆ పూజ చేస్తే అది కలిసి వస్తుంది. పాపం మాట ఏంటి? పాపం మాట ఏంటి? సరే, ఇక్కడ కలిసి వచ్చింది, కోట్ల ఆశలు సంపాదించావు, నువ్వు తీసుకెళ్తావు ఎక్కడికన్నాను చనిపోయిన తర్వాత? లేదు, అదంతా వదిలేయవలసిందే కదా. లతా మంగేష్కర్ గాన కోకిల ఎన్ని వేల పాటలు పాడిందో తెలియదు తనకే. బహుశా 3 లక్షల పాటలు పాడిందని నేను అనుకుంటున్నాను, ప్రైవేట్ ఆల్బమ్స్. కానీ ఆవిడ చనిపోయే సమయానికి ఆవిడ తల బోడిగుండు చేశారు. ఆవిడ బట్టలు తీసి హాస్పిటల్ బట్టలు వేయించారు. ఆవిడ్ని లేకపోతే ఈ బండి మీద, స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నారు. అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది, నేను కార్ల మీద తిరిగేదానిని, నా గ్యారేజ్లో ఎన్ని కార్లు ఉన్నాయో నాకే తెలియదు, అన్ని కార్లు వేసుకున్న నేను ఈరోజు ఎవరో నన్ను మోసుకుని వెళ్తున్నారు, తోసుకుని వెళ్తున్నారు. నా వార్డ్రోబ్ చూస్తే రోజుకొక చీర కట్టుకున్నా, సంవత్సరానికి కూడా ఎక్కువైపోతాయి. చెప్పులు జతలు కానీ చూస్తే రోజు ఒకటి వేసుకున్నా సరే, రోజుకి 2 వేసుకున్నా సరే సంవత్సరానికి ఎక్కువైపోతాయట. తినడానికి పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. నాకు డబ్బు బ్యాలెన్స్ ఎంత ఉన్నదంటే, బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని కోట్లు ఉంది. ఎన్నో దేశాలు తిరిగాను, నేను ఫ్లైట్లో తిరిగాను. ఈరోజు నా బట్ట నేను వేసుకోలేదు, హాస్పిటల్లో బట్ట ఇస్తే నేను కట్టుకున్నాను. నేను తిరగటం లేదు, నన్ను తిప్పుతున్నారు. అమ్మా, నీవు ఎంత సంపాదించుకున్నా ఒకరోజు చనిపోయిన తర్వాత నీ ఆత్మకు చావు లేదు. నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకనే చిరంజీవి సౌభాగ్యవతి అని పేరు పెడతారు. నువ్వు చిరంజీవివే, ఈ లోకంలో నువ్వు జీవిస్తావు, చనిపోయిన తర్వాత కూడా నువ్వు జీవిస్తావు. నువ్వు చిరంజీవివే. కానీ 2 చోట్లకు నువ్వు వెళ్ళాలి. ఒకటి నిత్య నరకము, అక్కడ కూడా నువ్వు జీవిస్తావు. నిత్య సుఖము, పరలోకము. 2 స్థానాలు. నీకు చావు లేదు, నీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఎక్కడున్నప్పుడు బ్రతికినట్టే, చనిపోయిన తర్వాత కూడా దానికి చావు లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి ఆలోచన చేయి. నిత్య నరకమా, దేవునితో నిత్యము నువ్వు జీవించే ఒక పరలోక రాజ్యమా? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నిత్యము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు సంపాదించిందంతా కూడా ఇక్కడ విడిచిపెట్టాలి. పాపముతో నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నిత్యము నరకంలోనే జీవించాలి. అందుకోసమని దేవాది దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఆయన లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాన్ని వేయమంటున్నాడా? అసలు ఈ రోగానికి కారణం ఏంటో తెలుసా? పాపం. 38 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు పడిపోయినవాడు. ఇలా చూడు, 38 సంవత్సరాల నుంచి ఆ కోనేడు దగ్గర పడి ఉన్నాడు. దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు స్వస్థపడాలని కోరుకుంటలేదా? దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీరు కదిలించేటప్పటికి నాకంటే ముందు ఎవరో దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆయన స్వస్థపడి వెళ్తున్నారు. నేను అక్కడికి వెళ్ళడానికి కూడా కాళ్ళు చేతులు లేవు, నాకు పడిపోయినాయి. నేను ఎంత ప్రయత్నించినా వెళ్ళకపోతున్నానంటే దేవుడు అన్నాడు, పాప క్షమాపణ అధికారి నేనున్నాను, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లే అన్నాడు. పాపానికి కారణము రోగము, పాపానికి కారణము నరకము, పాపానికి కారణమే నష్టము. నీ జీవితంలో ఆ పాపాన్ని తీసివేయడానికే దేవాది దేవుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. సరే, 3వ విషయం గమనిద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిద్దాం. అంతటా అతడు వచ్చి
పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మం పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నొన్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. సకల శరీరులు దేవుని రక్షణ చూడాలి. ఎత్తుగా ఉన్నాను, నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, డబ్బు సంపాదించాను, నాకు ఏంటి లోటు? దేవుని యొక్క దృష్టిలో సమానం కావాలి. లోతుగా ఉన్నాను, ఇగో పల్లంగా ఉన్నాను, నా జీవితంలో నేను ఏమీ సంపాదించుకోలేదు. వాడు ఎత్తు చేయబడాలి, అందరూ సమానం చేయబడాలి. సర్వశరీరులు దేవుని యొక్క రక్షణ అందించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. సర్వశరీరులు ఆయన రక్షణ చూడాలి. యెషయా గ్రంథం 43:11 చదువుదాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను రక్షించేవాడు ఎవడో లేడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నా దేవునికి పూజ చేశాను, నా దేవునికి నేను యాగం చేశాను, యజ్ఞం చేశాను. నువ్వెన్ని చేసినా రక్షించగలిగిన వాడు యేసే తప్ప ఇంకెవరో లేరు. ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన ప్రేమ ఎంతో చూపించడానికి, మానవుల పట్ల ఆయనకున్న ప్రేమను చూపించడానికి. ఎంత అనంటే నీ కొరకు ఆయన మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని సిలువ మరణం పొందినంతగా ప్రేమించాడు నిన్ను నన్ను. నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు. ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే అంటున్నాడు, ఇదిగో నేను ఎత్తైన వాడిని అనుకుంటున్నాడేమో, వాడిని నేను సమానం చేస్తాను. దేవునిలో మనమందరము సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. పల్లమైనది ఎత్తు చేయాలి, ఎత్తైనది సమానం చెయ్యాలి. గరుకుగా ఉన్నది ఏం చేస్తాడంటే నునుపుగా చేస్తాడంట. వంకరగా ఉన్న మార్గాలు ఏమన్నా ఉన్నట్టయితే దానిని సరళం చేస్తాడు. అందుకనే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎవరు చేయలేనిది, ఎవరు ఇవ్వలేని రక్షణ, ఎవరు ఇవ్వలేని రక్షణ ఆయన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమని 121వ కీర్తన భాగం 3వ వచనాన్ని గమనిద్దాం. ఆయన నీ పాదం తొట్టులేనియుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. నిన్ను కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వేం చేస్తున్నావంటే కనిపించలేదు కదా నైని, కనిపించేది ప్రతిదీ దేవుడు అనుకుంటున్నావు. అందుకనే ఇదిగో మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనిపించలేదు కదా, సముద్రం ఉప్పొంగిపోతుంది, మనిషిని చంపేస్తుంది. అందుకని సముద్రం దేవుడైపోయాడు, దేవత అయిపోయింది. నదులలో నీరు బాగానే ఉంది, కానీ నదులు ఉప్పొంగి చాలామందిని చంపేస్తున్నాయి. అందుకోసం నదులు ఏమైపోయాయి? అబ్బో దేవతలు అయిపోయాయి. పాము కరవగానే మనిషి చనిపోతున్నాడు. అంటే మనిషి కంటే పామే చాలా పవర్ఫుల్ అనుకుంటున్నాడు. అమ్మ బాబోయ్ దేవత. చచ్చిపోయే సమయం వచ్చేసింది దానికి, ఆ పాముకి. అంటే సమయం వచ్చేసింది, చచ్చిపోయే సమయం. ఒక రైతు ఏం చేశాడంటే గుడ్డ పరిచి పొలంలోను ఆయన భోజనంకి వెళ్ళాడు. అటు నుంచి వచ్చేటప్పటికి ఈ పాము దాని మీద పడుకుంది. ఇక చూడండి, అది కొద్దిసేపట్లో చచ్చిపోయింది. ఆ గొల్లప్రోల దగ్గర యువతల ఆ పొలంలో ఇదిగో నా దేవత ఇక్కడికి నా దగ్గరికి వచ్చి చచ్చిపోయింది అని పెద్ద గుడి కట్టేసాడు. ఎలాగున్నదంటే పరిస్థితి మానవుడికి, దేవుడు ఎవరో తెలియటం లేదు, దేవుని యొక్క ఆ లక్షణాలు ఏంటో తెలియటం లేదు. నిన్ను కాటేసేది దేవుడా? అగ్ని వంటి వాడని అన్నాడు, కానీ అగ్ని అని అనలేదు, అగ్ని వంటి వాడని అన్నాడు. అగ్ని దేవుడే అని అనుకుంటే నువ్వు ఒక మాట. నా స్నేహితుడు అంటాడు, ఇల్లు కాలిపోతుంటే
కొడుకు వెళ్ళాడంట. కొడుకు వెళ్ళి మన ఇంటి దగ్గరికి దేవుడు వచ్చేసాడు అన్నాడట. కాలిపోతుంటేనే ఇల్లు కాలిపోతుందంట. నాన్న పొలంలో ఉన్నవాడిని పిలుస్తూ మన ఇంటికి దేవుడు వచ్చేసాడు రా అన్నాడు. దేవుడు రావడం ఏంటంటే, అగ్ని దేవుడు అన్నావు కదా నాన్న, మన ఇల్లు అగ్నితోటి కాలిపోతుంది నాన్న, దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చేసాడా? అగ్ని దేవుడా? చాలా జాగ్రత్త. మనకు తెలియటం లేదు, దేవుని యొక్క రూపము తెలియటం లేదు, దేవుడు ఎలాగుంటాడో తెలియటం లేదు. అందుకనే ఆయన మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది నిన్ను రక్షించడానికే. నిన్ను కాపాడేవాడు కునికడు, నిద్రపోడు. అట్టి దేవుడు ఉన్నాడు అని ఈ లోకానికి తెలియజేయడానికే ఆయన వచ్చాడు. చదువుదాం లోకసువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవాది దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు? నలిగిపోతున్నారు చాలామంది. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా గుడ్డివారుగా జీవిస్తున్నాను. ఆ నలిగిన వారిని విడుదల చేయడానికి, అరే గుడ్డి వారికి వెలుగునివ్వడానికి, చూపునివ్వడానికి, ఆయన హితవస్త్రాన్ని ప్రకటించడానికి. ఎంతమంది అండి ఈరోజు బంధింపబడ్డారు? ఎంతోమంది బంధింపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు సినగోగులోకి వెళ్ళాడు. ప్రార్థనా మందిరం అంటారు దాన్ని. 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిన ఒక చిన్నది ఇలాగా నడుము వంగి ఇలాగే నడుస్తుంది. యవ్వన ప్రాయంలో ఉన్న ఆ అమ్మాయిని సాతాను పట్టింది, దురాత్మ పట్టింది. ఆ దురాత్మ యొక్క పరిస్థితి ఏంటంటే గూనిదెయ్యం అన్నమాట. యవ్వనంలో ఉన్న ఆ బిడ్డ గూనిదైపోయింది. 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, బంధింపబడ్డదట. దేవాది దేవుడు ఆయన స్వస్థత పరిస్తే అందరూ అంటున్నారు, ఇదిగో విశ్రాంతి దినాన్ని నువ్వు స్వస్థపరుస్తావా అని. 18 సంవత్సరాల నుంచి అబ్రహాము కుమార్తె బంధింపబడ్డదే, సాతాను చేత బంధింపబడదే. మనం సాతాను చేత బంధింపబడుతున్నాం, దురాత్మల సమూహం చేత బంధింపబడతాం. అవి చేసే నష్టం ఇంతంతా కాదు. దేవాది దేవుడు మనకి విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:1 చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నీకు నరకం అనేది లేదు. నువ్వు భరిస్తున్నావు ఈ వ్యసనాలు, ఈ రోగాలతో నువ్వు సతమతమైపోతున్నావు. యేసుక్రీస్తు యందు నువ్వు ఉన్నావు అనుకో, విడుదల. యేసుక్రీస్తు నందు ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. అందుకోసమని ఈ లోకానికి ఆయన వచ్చి ప్రకటిస్తున్నాడు, నువ్వు నమ్ముకో అనే. నమ్ముకున్న వాళ్ళందరూ కూడా శిక్షా విధి లేకుండానే దేవుని కృపలో ఉన్నారని మనం చేస్తున్నాను. వాళ్ళు మనము ఒకలాగే ఉన్నాం అనుకుంటున్నాం కదా, వాళ్ళు మనము ఒకలాగే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఒక విషయం, శరీరము ఆత్మ అని ఒకటి ఉంది. ఈ శరీరముతో కనిపిస్తున్నామే కానీ ఆత్మ చచ్చిన దానిలాగా ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. శరీరంతో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతుకున్నట్టు కాదు. ఒక్క మాట చెప్తాను, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా బ్రతుకున్నాను అని అంటే బ్రతుకున్నట్ట కాదు, చచ్చిన వారితో సమానం అండి. బ్రతుకున్న వాళ్ళకే ఉండాలి, సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఇవన్నీ కొంతమందికి ఉండవు, కానీ వాళ్ళు బ్రతికినట్టుగానే ఉంటారు. మనతో మాట్లాడతారు. వాళ్ళకి వేదన, సంతోషం ఉండదు. ఒకసారి యేసన్ గారిని ఒక ఆయన భోజనానికి పిలిచాడట. పిలిస్తే వెళ్ళాడంట. వెడితే అడుగు పెడితే ఇంద్రభవనంలాగా ఉన్నదట. అబ్బా, ఆ డైనింగ్ టేబులే కొన్ని లక్షలు పెట్టి ఖరీదు పెట్టి తీసుకున్నాడు. ఇలా తలుపులు తెలియగానే మనం స్విచ్ చేస్తున్నాం కానీ వేయకుండానే లైట్లు వెలుగుతున్నాయట.
అబ్బా, ఎక్కడ పిల్లలకు ఒక రూము, భార్యకి ఒక రూము, ఇదిగో తల్లికి ఒక రూము. అలాగే వంటగదిలోకి వెళ్ళారట, వంటగదిలో టీవీ, బెడ్రూమ్లో టీవీ, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టీవీ, ఇక్కడ భోజనం దగ్గర టీవీ, అన్ని టీవీలే. ఇక ఆయన గొప్పతనం చూపించడానికి అన్ని వెరైటీస్తో పెడితే వాళ్ళ అమ్మ పక్కన ఉంటే మరి యేసన్ గారు అన్నారట, అమ్మా ఈ ఇల్లు ఎంత బాగుందో, స్వర్గంలాగా ఉంది కదమ్మా అంటే, యేసనా ఇది ఇల్లా? వల్లకాడు, ఇది ఇల్లు కాదు వల్లకాడు. ఏమ్మా ఇంత బాగుంది కదా ఇల్లు? ఇల్లు ఉన్నది, సంతోషం లేదు, సమాధానం లేదు. పిల్లలు ఒక చోట, భార్య భర్తలు ఒక చోట, నేను ఒక చోట. ఏది సంతోషం లేదా? నువ్వు బ్రతుకున్నావా? అయితే నువ్వు బ్రతుకుంటే ఏముండాలి? సంతోషం కావాలి. నువ్వు బ్రతుకుంటే సమాధానం కావాలి. ఎంతోమంది బ్రతుకున్నట్టుగానే ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో సమాధానం లేదు, వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, కానీ బ్రతుకున్నట్టుగానే ఉన్నారు. దేవాది దేవుడు విడుదల ఇవ్వడానికి వచ్చాడా? నువ్వు నిజంగా ఆయన మీద అనుకుంటే నీకు సంతోషము, నీకు సమాధానం, విడుదల. ఎవరైతే కట్టుంచారో, ఏ బాధలైతే నిన్ను బంధించేయో, ఏ సమస్య అయితే నిన్ను బంధించేయో, అవన్నీ కూడా ఈరోజు దేవుడు నీకు విడుదల ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎస్, విడుదల ఇవ్వడానికి వచ్చాడు. విడుదల అన్నది నీకు కనపట్టలేదు. ఎందుకనంటే నువ్వు బ్రతుకున్నావే. కానీ చాలామంది అంటారు, అంటే నేను బ్రతుకున్న చచ్చిన దాంతో సమానం, చచ్చిన దాంతో సమానం. ఏదో బ్రతుకుతున్నాను, ఏదో వెళుతుంది. ఎందుకు బ్రతుకుతున్నావు ఏంటో నాకు తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నానో తెలీదా? అటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు విడుదల, హితవత్సరం, విడుదల. నువ్వు కానీ దేవుని దగ్గరికి వస్తే విడుదల. ఆ విడుదల నువ్వు కోరుకున్నట్లయితే నీకు సమాధానం కలుగుతుంది, నీకు శాంతి, నీకు నెమ్మది కలుగుతుంది. యోహాను సువార్త 1:12 చదువుదాం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలామంది ఇళ్లలో చూస్తాం, ఓ సాక్ష్యం ఆలకించాను. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని కూడా ఆ అమ్మాయి అడిగిందట, వీళ్ళెవడు డాడీ? దేవుడమ్మా. మరి వీళ్ళెవరు? ఆయన దేవుడే. మరి వీళ్ళెవరు? ఆయన దేవుడే. దేవుడు ఈయన దేవుడే, ఆయన దేవుడే, ఆయన దేవుడే. అయితే వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే దేవుడైతే 3 ఫోటోలు ఎందుకమ్మా? నాకు అర్థం కాలేదు. నీకు తెలియటం లేదా? మనం ఎలాగున్నామంటే కన్ఫ్యూజ్లో ఉన్నాం. దేవుడు ఏమన్నాడంటే, నా నామాన్ని ఎవరు ఒప్పుకుంటారో, నా నామాన్ని ఎవరు ఒప్పుకుంటారో. చాలామందికి ఏ నామంలో ప్రార్థన చేయాలో, ఏ నామంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చేస్తున్నారు. నేనే దేవుణ్ణి అంటున్నారు. వాళ్ళ నామంలో బాబో ఈయనకి పూజ చేయకపోతే ఈయనేమనుకుంటాడు, ఈయనకి పూజ చేయకపోతే ఈయనేమని, అబ్బబ్బబ్బబ్బా, అన్ని పూజలే, అందరూ దేవుళ్ళే. ఆఖరికి కొంతమంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఫోటో పెట్టేసేసి, ఎందుకైనా మంచిదే, ఆయన కూడా మనము పూజ చేసేద్దాం, ఎందుకైనా మంచిదే. తెలియటం లేదు. అందుకనే ఈ నామమును తప్ప అపోస్తుల కార్యాలు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను, ఈ నామమునే అని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. మనిషి తెలియటం లేదు, ఏ నామంలో ఆరాధన చేయాలో తెలియటం లేదు. ఏ నామం అని అంటే ఆయన ఏ నామములో పిలిచినా సరే పలుకుతాడంట. నేను వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు అని అన్నారు అనుకోండి, నన్నే పిలుస్తున్నాను నేను అనుకుంటాను. ఏమండి జీవన్ గారు అంటే నన్నే పిలుస్తున్నాను అనుకుంటాను. ఇంకెవడో సుబ్బారావు, అప్పారావు అని నేను పిలిస్తే నేను పలుకుతానా? ఏ నామంలోనైనా సరేనంట. అన్ని నామాలు ఆయనవైనా ఆయనకు ఒక నామం ఉంది, ఉన్నవాడను అనేవాడను. యెహోవా అంటే ఉన్నవాడను అనేవాడను. ఆయన ఉన్నాడు, అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఒక పేరు ఉన్నది, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పేరు పెట్టారు యేసు అని అంటే, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను
పేరు పెట్టాను. ఆ నామంలో తప్ప వేరే నామంలో, ఏ నామంలో, భూమి కిందన ఏ నామంలో కూడా నీకు రక్షణ లేదు అని అంటే ఆ నామాన్ని ధరించుకుని అందుకనే వచ్చాడు. ఆ నామంలో నువ్వే నీకు రక్షణ ఉన్నది అని చెప్పడానికి వచ్చాడా. నీ పాపాలని ఆయన మోసుకుపోవడానికి ఆయన ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు. నీ పాపాలని ఆయన ఒక్కడే క్షమించగలిగే దేవుడు, అందుకనే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎదుగో ఇంకా వేరే అవసరం లేదు, ఆయన ఉన్నాడు. కానీ ఇంకా చాలామంది కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. ఈ దేవుడా, ఆ దేవుడా, ఆ దేవుడా, ఆ దేవుడా. ఎంత అంటే పండుగ వస్తే ఈ గుడికి వెళ్తారు, ఆ గుడికి వెళ్తారు, ఆ గుడికి వెళ్తారు, అన్ని గుడికి వెళ్ళిపోతారు పాపం. అంటే ఈ గుడికి వెళ్తే అక్కడ ఉన్నవాడు ఎక్కడ బాధపడిపోతాడు అని. దేవుడు ఒక్కడే కదా, ఏకోనారాయణ కదా. అంటే అనేకమైన రూపాల్లో రాలేదు ఆయన, ఒకే రూపంలో ఉన్నాడు. నేను మాయా స్వరూపుని కాదు, నన్ను వెతకమని నేను ఎవరికి చెప్పలేదు. నిన్ను నేను వెతుక్కుంటూ వచ్చాను, నన్ను ఎవరు వెతకమని నేను చెప్పలేదు. నీ ఇంటికి వస్తున్నాడు, నీ జీవితంలోకి వస్తున్నాడు, పాడైపోయిన హృదయంలోకి వస్తున్నాడు, నీతో పలకరించడానికి వస్తున్నాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, నేను వచ్చేసాను నీ దగ్గరికి, నేను వెతుక్కుంటూ వచ్చాను, నీ కొరకు నేను వచ్చాను. నా కొరకు నువ్వు రావక్కర్లేదు, నా కొరకు నువ్వేమి చేయక్కర్లేదు, నీ కొరకు నేను చనిపోయాను. 1 యోహాను పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. పాపములను తీసేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు పాపమేమీ లేదు. దేవునిలో పాపం ఉంటుందా? ఏమండి, దేవునికి ఎవడన్నా శాపం పెట్టగలదా? దేవునికి ఎవరికైనా శాపం పెడతారా? శాపం పెట్టారట. అందుకే మానవుడిగా లోకానికి ఇదేంటండి, దేవుడికి శాపం పెట్టాడు ఏంటి? శాపం పెట్టేవాడు అయితే దేవుని కంటే గొప్పవాడు అన్నమాట. దేవుని కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన పాపం చేశాడా? దేవాది దేవుడు పాపం చేయలేదు. చాలామంది ఏమంటారంటే ఆయన పాపం చేశాడండి అందుకనే భూలోకానికి వచ్చాడు. పాపం చేస్తే దేవుడు కాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసం పాపంగా మారిపోయాడు. ఎందుకంటే మనము మన పాపాలను తీసివేయడానికి, మనం నీతిమంతుడిగా చేయడానికి మన పాపాలని ఆయన వేసుకుని ఆయన పాపగా మరణించాడు. మనం నీతిమంతులుగా ఉండాలని మరలా తిరిగి లేచాడు. అటువంటి దేవుడు ఎవరు లేరు ఈ లోకంలో. తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు ఎవరు లేరు. లాజరు లేడా? దేవుడు లేపాడండి. యాయీరు కుమార్తె లేదా? దేవుడు లేపాడండి. వీళ్ళందరూ మరణించిన వాళ్ళే, మరణించి తిరిగి లేచిన వాడు ఎవడో లేడు. చాలామంది ఉంటారంటే బావిలో పడిపోయాడు కుర్రాడు, 3 రోజుల ముందే దాంట్లో ఉన్నాడు, మృత్యుంజయుడంట. చనిపోతే కదా చనిపోతే తిరిగి లేస్తే వాడు ఏం చేశాడు? ఇంకా చనిపోలేదు, వాడికి ఊపిరుంది. ఆ అంధకారంలో లేకపోతే ఆ నూతులో, ఆ గోతులో పడిపోయాడు. 3 రోజుల తర్వాత మనము తీసాం. మృత్యుంజయుడు కాదండి ఆయన, మృత్యుం జయించలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, 3 రోజులు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అట్టి దేవుడు ఎవరైనా ఉన్నారా? అందుకనే ఈ లోకానికి వచ్చాడు. మరొక మాట, మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆఖరిగా ప్రకటన గ్రంథం 1:6 గమనిద్దాం. ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. మనల్ని ప్రేమించాడు కాబట్టి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము చిందించి మన పాపాలను కడిగాడు. అందుకనే మానవుడిగా రావాల్సి వచ్చింది, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అందుకోసమని మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇదంతా కూడా ఏదో ఎక్కడో చేస్తే కాదు, మన కళ్ళ ముందే చేశాడు. ఏమండి, అన్ని యుగాలలో చేయవలసిన అవసరం లేదు.
ఆయన ఒక్కసారి బలిపశువు అయిపోయాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తం ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. దేవుని మాట ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. దేవుని రక్తం ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. చాలామంది అంటారు, ఎప్పుడో చనిపోతే మన పాపాలు అలా క్షమించబడతాయని. అసలు దేవుని గురించిన నీ జ్ఞానం లేదు. నువ్వు నమ్ము చాలు. ఎంత మన జ్ఞానం ఎంతండి? ఆయన అపరిమితుడు, మనం పరిమితమైన వాళ్ళం. నేను ఎక్కడున్నాను? హైదరాబాద్లో నేను కనపడలేను. నేను ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో నేను కనిపించను. నేను ఎక్కడ ఉండి హైదరాబాద్లో కనిపించడం నాకు ఒక పరిమితి ఉన్నది. దేవుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడని వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ దాంట్లోనే ఉన్నాడు, దీంట్లోనే ఉన్నాడు, అందరూ ఉన్నాడు, అందరినీ దేవుడే అని చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు. ఏవేవో ఆకాశ నక్షత్రాలకి, ఆకాశ దేవతలకి వాళ్ళు ధూపం వేస్తూ ఉంటారు. దేవుడు నీకు కనిపించాలని భూమికి ఆకాశానికి మధ్యన ఆయన వ్రాలాడాడు. ఆయన వైపు చూసిన వాళ్ళందరూ కూడా రక్షింపబడతారని. ఆయన బూదిగంత నివాసులరా నా వైపు చూసి రక్షణ అబ్బా, చిన్న మాట అండి. నా వైపు చూస్తే రక్షణ అన్నాడు. అరే, నన్ను నమ్మితే రక్షణ అన్నాడు. నా నామంలో నీకు ఉచితమైన మరి పాపక్షమాపణ అన్నాడు. ఇంత గొప్ప దేవుడు ఎవరున్నారు చెప్పండి? సమాధానం ఇచ్చే దేవుడు ఎవరున్నారు చెప్పండి? దేవుడండి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చిన దేవుడు. మానవుడిగా రావడానికి కారణం ఏంటంటే, ఆయన మాయాస్వరూపుగా లేడు, కానీ మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. ఆయన రూపాన్ని ఎలాగుంటుందో తెలియక ఏవేవో రూపాలు పెట్టుకొని దేవుళ్ళు అంటూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందుకనే దేవాది దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రూపాన్ని పెట్టుకోమనలేదు, కానీ ఆయన నామంలో ఉన్న రక్షణ అన్నాడు. ఆయన పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకున్నాడు. అందుకోసమని ఆయన రక్తంలో మన పాపాలను అన్నీ కడగడానికి సిలువలో మరణించాడు. అందుని బట్టి నువ్వు ఎవరి రూపాన్నో పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు సిలువను పెట్టుకోవద్దు, అక్కర్లేదు. మనకి సిలువ యాగం చేసేసాడు. మనము ఇతరుల కోసం ఏమైనా పెడితే నువ్వు ఒక వాక్యం పెట్టు. దేవుడు గొప్పాడు, మరియమ్మను చేసిన దేవుడు గొప్పాడు. ఆ మరియని మేము ఎంచుకున్నాడు. ఆయన శరీరధారిగా లోకానికి రావడానికి ఆయన ఉపయోగించుకోవడం. అంతేగాని దేవుడు అంటే యేసు, ఆ నామం తప్ప మరి ఏ నామం రక్షణ లేదు. ఆవిడ ప్రార్థన చేస్తే నాకు కార్యాలు జరిగిపోయాయి, అవి ప్రార్థన చేస్తే నేను నాకు పిల్లలు పుట్టారు, ఆవిడకి ప్రార్థన చేస్తే ఇన్ని అయిపోయాయి అన్నీ అయిపోయాయి అని. ఏమీ కాదండి. మనము వేరు వేరు ఆలోచనతో ఉన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం మనల్ని ఆయన ప్రేమను కనపరచడానికి, ఆయన త్యాగాన్ని మనకి చూపించడానికి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలో తేక కీణుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, దేవుని ఆశీస్సులు తీసుకోండి. నీ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించినగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయనుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.